ఆదిలాబాద్గా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తులో అందరినీ ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నెంబర్ 2లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి తాతనందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎంతులో ఉంటారు. అయితే హేమంత్ చెల్లి 10వ తరగతి చదువుతుంది. హేమంత్ 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం 10వ తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతో పాటు ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులు హేమంత్ను జూనియర్ అమితాబ్గా పిలుస్తున్నారు. చివరి బెంచిలో కూర్చుంటూ అందరికంటే పొడుగుగా ఉండడంతో తరగతి గదిలో చివరి బెంచ్లో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను. అయితే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఈ ఏపీ సెట్కు తొలి రోజు 5010 దరఖాస్తులు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈపీ సెట్ ఆన్లైన్లకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కో కన్వీనర్ జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3116, అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ విభాగానికి 1891, 2 విభాగాలకు రాసేవారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పిహెచ్డి దరఖాస్తుల స్వీకరణ. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2000 అపరాధ రుసుముతో ఈ నెల 11వ దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి 4 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాగా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లు పెరిగిన పిహెచ్డి సీట్ల వల్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసిన పిహెచ్డి సీట్ల పెంపుపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.